Hi, good afternoon. So, welcome to Mass Traveler. So, ఇది మేబీ సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నది. సో అరుణాచలంలో డే 2 దర్శనంకి అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. నైట్ సక్సెస్ఫుల్లీ గిరి ప్రదక్షిణం అయిపోయిన తర్వాత మార్నింగ్ 10కి వెళ్ళాలనుకున్నాం దర్శనంకి. బట్ అసలు లెగ్స్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు లంచ్ తర్వాత అయితే శ్రీ హోటల్ అభిరామి, దర్శనం తర్వాత అయితే లంచ్కి హోటల్ అభిరామికి వెళ్తాము. అండ్ మీరు యాక్చువల్లీ ఇది నోట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దట్ ఈస్ అ గుడ్ ప్లేస్ అనమాట. మంచి ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఉంటుంది. సో యూ విల్ లవ్ ఇట్. సో దర్శనంకి కూడా యాక్చువల్లీ షార్ట్ టైం ఉంది, తొందరగా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ బయలుదేరిపోవాలని అయితే ప్లాన్ చేస్తున్నాము. స్టే ట్యూన్. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఫైనల్లీ పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇదే మా రూమ్ స్టే. యాక్చువల్లీ నైట్ చూపిద్దాం అనుకున్నా మొత్తం వచ్చినాక, బట్ ఇట్స్ వెరీ డార్క్ అనమాట. ఏమీ కనిపిస్తలేదు ఎక్సెప్ట్ నా ఫేస్, మీకు ఏం కనిపించదు. సో ఒకసారి ఫ్రంట్ కెమెరా అయితే మీకు మా రూమ్ కూడా చూపిస్తా అండ్ ఈ రూమ్ వ్యూ చూపిస్తా. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. సో ఇది వచ్చేసి సింగిల్ స్వీట్ రూమ్ అనమాట. సో విత్ వాష్రూమ్. ఎస్, వాష్రూమ్స్ ఆర్ గుడ్. నేను ఈ లొకేషన్ మీకు పెడతాను. జస్ట్ దిస్ ఇస్ నీట్ అండ్ క్లీన్, అందుకే చూపించిన. బట్ సర్వీస్ కూడా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇట్ వాజ్ నాట్ దాట్ గ్రేట్, బట్ ఇట్ ఈస్ ఓకే. దిస్ ఇస్ ద వ్యూ అనమాట. సో కొంచెం రూమ్, జస్ట్ రూమ్ ఆపోజిట్లో ఈ వ్యూ ఉంది. అండ్ అటాచ్డ్ బాల్కనీ ఉంది. సో దిస్ ఈస్ అ బోర్డ్ షేప్డ్ బాల్కనీ అనమాట. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. వన్ ఈస్ సీ ఫేసింగ్, ద అదర్ వన్ ఈస్ సైడ్ వ్యూ సీ ఫేసింగ్ అనమాట. దిస్ ఈస్ అ బోర్డ్ బాల్కనీ. ఓకే, సో ఇది ఒక బోర్డ్ షేప్లో ఉంటుంది. అండ్ ఎస్, దట్స్ మై బేబీ. అండ్ సో ఇది సైడ్ వ్యూ అనమాట. నేను సైడ్ వ్యూ ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే యూ కాంట్ స్లీప్ హోల్ నైట్ విత్ ద వేవ్ సౌండ్, మ్యాన్, కమ్ ఆన్. కంప్లీట్ విలేజ్ టైప్ ఉంటుంది ఇది. అండ్ దిస్ ఈజ్ నాట్ క్లోజ్ టు పాండిచ్చేరి బేసికలీ. సో కొంచెం ప్రైజింగ్ వైజ్ మనకి తక్కువనే పడ్డది. అండ్ షేర్ విత్ ద డీటెయిల్స్ అనమాట ఈ హోటల్వి. సో ఈరోజు డే అయితే ఏం సంగతి అనేది అయితే ప్లాన్ చేయలేదు. అండ్ ఎస్, సో బర్త్డే కాబట్టి ప్లానింగ్ విత్ హ్యాపీ బర్త్డే సిటీ. సో బర్త్డే కాబట్టి ఫస్ట్ అయితే ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి, నాట్ ఎట్ ప్లాన్ అనమాట. సో ఇక్కడ తిరగడానికి ఉన్నాయి బీచెస్ అండ్ ఆల్. సో విల్ సీ హౌ ఇట్ గోస్. సో ఇదనమాట నేను చెప్పింది హోటల్. ఇది ఎల్ అంబీ అండ్ హోటల్ అండ్ రిసార్ట్స్ అనమాట ఇవి, స్టేస్. సో ఇది ఒక బిల్డింగ్. సో అక్కడ కూడా ఉంది వీళ్ళది ఇంకొక ప్రాపర్టీ అనమాట. ఇది బీచ్ ఫేసింగ్. సో అది లైక్ గ్రూప్ ఆఫ్ 5 అట్లా వస్తే ఆ ప్రాపర్టీ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ కపుల్స్ దెన్ ఎస్ ఇది. సో ఇదే బాల్కనీ, ఇందాక మీకు చూపించింది బోర్డ్ షేప్ బాల్కనీ. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అండ్ వినాయకర్ టెంపుల్, గణపతి టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని దెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ వెకేషన్ జర్నీ. లైక్ మరి బీచ్ ఆర్ అరబిందో ఆశ్రమం కూడా ఉంది అక్కడ. సో వీ హ్యావ్ టు సీ విచ్ ఎవర్ ఇస్ ద ఫాస్టెస్ట్ అండ్ గుడ్ థింగ్ వీ కెన్ ప్లాన్ ఫర్ టుడే. సీ యూ. సో దిస్ ఈస్ ద ఫేమస్ టెంపుల్ వినాయకర్ దేవస్థానం ఇన్ పాండిచ్చేరి. 1-way రోడ్లో వస్తే పార్కింగ్ ఉంటుంది బయట. యాక్చువల్లీ ఇట్ ఈస్ రియలీ గుడ్ టెంపుల్, అయితే మంచిగా చూడడానికి కూడా. సో ఇదే అనమాట టెంపుల్. దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour పట్టింది. టైం ఉంది, ఆరగింపు టైం అని చెప్పేసి క్రౌడ్ ఉండే. సో ఇది రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. చాలా పీస్ఫుల్ ఉంది. లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంది టెంపుల్ది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తాను నేను. లోపల కెమెరా అలౌడ్ లేదు, అందుకనే మనం వీడియో తీయలేకపోయినాము. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మాది శ్రీ అరబిందో ఆశ్రమం అనమాట. సో టెంపుల్ పక్కకి వస్తే ఇక్కడ కాఫీ షాప్ అయితే ఉంది. కొంచెం అంబియన్స్ బాగుందని చెప్పేసి ఇదే టెంపుల్ అనమాట. Hey Sidhu, what are you doing? ఆద్యార్ ఆనంద భవన్ అని చెప్పేసి అయితే స్వీట్ షాప్ ఇది. బట్ ద కాఫీ ఈజ్ రియలీ గుడ్. మార్నింగ్ నుంచి మంచి చాయ్ కాఫీ తాగండి. సో దిస్ ఇస్ గుడ్. సో ఇట్లాంటివి ట్రై చేయండి ఇక్కడ వచ్చినప్పుడు, ఫిల్టర్ కాఫీ. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయింది. ఫ్రమ్ హియర్ వీఆర్ వాకింగ్ టు అరబిందో ఆశ్రమ్. సో ఈ టెంపుల్ పక్క నుంచి మనకి 900 meters ఉంది, క్లోజ్ టు 1 kilometer. సో వీఆర్ వాకింగ్ బికాజ్ మాకు కార్ పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళీ కార్ అక్కడే పెట్టేసినాం, తీయలేదు. సో
Cheers, Sidhu. యాక్చువల్లీ ఆశ్రమ్ టైం అయితే క్లోజ్ అయిందంట 11 to 2 o'clock బ్రేక్. సో దాని తర్వాత అయితే మనం లంచ్కి వచ్చేసినాం ఇప్పుడు. సో కరెంట్లీ ఐఎమ్ ఎట్ కోరమండల్ కేఫ్. సో మీరు నార్మల్గా పాండీలో బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఫుడ్ అంటే మాత్రం మీకు కోరమండల్ కేఫ్ వచ్చేస్తుంది ఫస్ట్లా. సో లెట్ మీ షో, దిస్ ఇస్ కోరమండల్ కేఫ్. Place looks good actually, different only, it's full of greenery. Yes. So colorful, huh? So this is my color. Should be. Chalo then I'll see you after my lunch. Bye bye. సో కోరమండల్ కేఫ్లకు అయితే వచ్చిన, కొంచెం మెనూ అయితే ఎక్స్పెన్సివ్ ఉంది. యా ఫుడ్ వైజ్ రివ్యూస్ అయితే బాగున్నాయి. లెట్స్ సీ, ఎనీథింగ్ యూ వాంట్ టు ఈట్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ కొంచెం 300-500 ప్లస్ ఉంది. యా నేనైతే ఒకటి సీ ఫుడ్స్ ప్యాకెట్ అయితే ఆర్డర్ ఇచ్చిన, బటర్ ఫిష్ అంతా. చూద్దాం అవి ఇట్ విల్ టేస్ట్. సో లంచ్ అయితే అయిపోయింది, బాగుండే ఫుడ్ మాత్రం, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ యా స్టిల్ ఒక ట్రై చేయొచ్చు, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ సో ఇప్పుడే 2కి ఆశ్రమం ఓపెన్ అవుతుంది అన్నారు, అరబిందో ఆశ్రమం. సో వీఆర్ హియర్. సో అరబిందో ఆశ్రమంకి అయితే వెళ్ళాము. ఇట్ ఈస్ రియలీ వెరీ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. చిన్నప్పటి నుంచి మా స్కూల్లో అరబిందో స్వామి గురించి చెప్పారు, విన్నాను. ఇట్ వాజ్ లైక్ ఓకే, బట్ ఫస్ట్ టైం ఆ ప్లేస్కి విజిట్ అయినా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. అండ్ సో ఇందాక ఆన్ ది వే అయితే ఒక అతను అడ్వర్టైజ్మెంట్ చూసి కాల్ చేసినాం అనమాట. బోటింగ్ ఉంది ఇక్కడ, మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ది. బేసిక్గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ లోపలికి దే విల్ టేక్ యూ విత్ అ బోట్. దానికైతే కాల్ చేసినాము, రమ్మన్నాడు, వెళ్తున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ కాలనీస్ అన్నీ కూడా దీస్ ఆర్ ఫ్రెంచ్ ఇన్వైడర్స్ అప్పట్లో వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. దాని తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉందో పాండిచ్చేరి హెస్ బీన్ అడాప్టెడ్ దట్ కల్చర్. సో అందుకే మెజారిటీ ఆఫ్ ద కాలనీస్ ఆర్ స్ట్రీట్స్ మీకు ఆ ఫ్రెంచ్ వ్యూ వస్తుంది అనమాట. బిల్డింగ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా. ఇట్స్ గుడ్ ఫర్ ద ఫోటోగ్రఫీ. అంటే మంచి పిక్చర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ రియలీ గుడ్ స్ట్రీట్స్ అని చెప్పొచ్చు పాండీవి. సో యా, సీ యూ అట్ ద బీచ్. సీ బ్రీజ్ కేసి వచ్చినాం అనమాట మేము, బోటింగ్ అండ్ అడ్వెంచర్స్ వెళ్ళదు. సో యాక్చువల్లీ కపుల్కి సపరేట్ బోట్ అని చెప్పి వాడు ఏదో ఆఫర్ చేసిండు మాకు. ఇట్స్ టూ హాట్. ఓకే, అండ్ యాక్చువల్లీ అయితే పర్ పర్సన్ 400 రూపీస్ అనమాట. సో మాకు అది ఇంకా టైం పడుతుంది, వెయిట్ చేయాలి అంటే కుదరదు అంటే, దెన్ హీ గేవ్ అస్ అ చాయిస్. 1500 రూపీస్కి అయితే వీఆర్ జస్ట్ టేకింగ్ దిస్ బోట్ రైడ్ అనమాట. సో ఇప్పుడు ఓన్లీ ఇద్దరమే తీసుకెళ్తున్నాడు, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో లెట్స్ సీ వాట్ వుడ్ బి ద రైడ్. శృతి అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది, నడిచే టైం కూడా ఇస్తలేదు, ఆల్రెడీ తను వెళ్ళిపోయింది. సో ఇదన్నమాట, ఇది హార్బర్, మరీన్ హార్బర్ అంటారు దీన్ని బేసిక్గా. సో ఇక్కడ అన్నీ బోటింగ్ రిలేటెడ్ షెడ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి దీంట్లో. సో మాకు ఇది ఏమంటారు, ఫుడ్ తినడానికి పార్కింగ్ చేస్తే అక్కడ బోర్డు ఉండే అడ్వర్టైజ్మెంట్, వాడు కాల్ చేసినాము. సో ఇది కంప్లీట్ ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకుంటే బెల్ట్ మొత్తం ఇవే అనమాట. ఈ బోట్స్ అన్నీ కూడా టూరిస్ట్ తిప్పడానికి. యా, సో ఇదే మన బోట్ అనమాట. మనం కూడా నెక్స్ట్ వాళ్ళు వెనక పోవాలి. సో ఐమ్ ప్రిటీ ష్యూర్ వీడియో అయితే చాలా లెందీ వస్తుంది, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ కవర్ చేస్తున్నాము అండ్ చాలా థింగ్స్ నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి. సో ఫైనల్లీ మా బోట్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇది హార్బర్ అనమాట. ఇది మీకు ఏదైతే కనిపిస్తుందో సో యా, సో ఇది వచ్చేసి మొత్తం ఫిషింగ్ హార్బర్ అనమాట. సగం తండేల్ సినిమా కనిపిస్తుంది మీకు ఇక్కడ.
సో ఒక్కసారి మనం చూసుకుంటే చాలా బాగుంది ఇది, వెరీ పీస్ఫుల్ అండ్ కామ్. అండ్ దీని లోపల బోట్స్ వెళ్తున్నాయి మనకి. సో ఇట్స్ సో గుడ్. మొత్తం చుట్టూ ఫారెస్ట్ ఉంది మనకి బోత్ సైడ్స్ కూడా. అండ్ మధ్యలో అయితే మనం వెళ్తున్నాం. ఎప్పుడైతే అయితే ఉంటాయి ఫారెస్ట్లో, నాట్ ఎనీ అదర్ యానిమల్స్. సో దిస్ లుక్ సో ప్రిటీ అనమాట. ఇట్స్ కామ్, ఇట్స్ పీస్. సో ఆల్టుగెదర్, సో ఇందాక మీకు చూపించింది ఫిషింగ్ హార్బర్ అండ్ దిస్ ఈస్ అ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. లుక్స్ వెరీ గుడ్. నేచర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ యాక్చువల్లీ. మనమే నేచర్ని స్పాయిల్ చేస్తాం పొల్యూషన్ తోటి, బట్ ఎస్, నేచర్ ఇస్ బిల్ట్ బ్యూటిఫుల్. సో ఇది సడన్గా ఒక ఏదో పాత బిల్డింగ్ వచ్చేసిన అనుకుంటున్నారా బోట్ల నుంచి? ఎస్, ఆన్ ది వే మనకి ఈ స్పాట్కి అయితే తీసుకొస్తారనమాట. బోట్ వెళ్తూ ఉంటే ఆపుతారు. దిస్ ఈజ్ ఒక 100 meters వాక్ లోపలికి రావాలి అక్కడ నుంచి. అటు సైడ్ ఇప్పుడు బోట్ అక్కడ పార్కింగ్ ఉంది. సో బేసిక్గా ఈ పర్టికులర్ లొకేషన్ని వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు అంటే, పొన్నియిన్ సెల్వన్ 2 ఏదైతే మూవీ ఉందో దాని షూటింగ్ ఇక్కడే అయిందనమాట. దాంట్లో నాట్ కంప్లీట్ బట్ ఒక పార్ట్ ఆఫ్ ద షూటింగ్ ఇక్కడ జరిగిందనమాట. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్మోస్ట్ 400 years old నౌ. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్. And this is also known as old harbor, fishing harbor. సో ఇది వచ్చేసి 4th డెస్టినేషన్ అనమాట మనకి. ఏదైతే డీప్ సీ చూపిస్తాడో, సో ఇక్కడ రివర్ అండ్ ఓషన్ రెండు మిక్స్ అయ్యే స్పాట్ ఇది. కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ బ్లూ కనిపిస్తుంది వాటర్, ఇక్కడ సైడ్ ఏదో బ్లాక్ ఉంది. సో దిస్ ఈజ్ రివర్ అండ్ ఓషన్ మిక్సింగ్. సో ఈ బోటింగ్ అంతా కూడా లోపల నుంచి ఏదైతే రివర్స్ వస్తే కనెక్టివిటీ అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి పాండి మరీనా వ్యూ పాయింట్ ఉంది. ఫైనలీ ఈవినింగ్ వచ్చేసింది అనమాట. అండ్ దిస్ ఇస్ రాక్ బీచ్. రాక్ బీచ్లో అయితే మనకి వెహికల్స్ ఎంట్రీ లేదు. సో ఇవైతే మీకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా బీచ్ ఫేసింగ్ రిసార్ట్స్, స్టేస్, వెకేషన్స్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ మీకు గోవా లాగా అట్లా అయితే ఏముండదు, బట్ దిస్ ఈజ్ వెరీ మినిమల్ అండ్ వెరీ పీస్, కామ్, జస్ట్ సిట్టింగ్ అండ్ వైబింగ్ అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ రాక్ బీచ్ అనమాట. సో రాక్ బీచ్లో అయితే చాలామంది జస్ట్ రిలాక్స్ అవుతున్నారు. మీరు చూస్తే మనకి స్ట్రెచ్ ఉంది చాలా పెద్దది. అండ్ అక్కడ వచ్చేసి మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా ఉంది. ఇదొకటి ఇక్కడ ఉంది. సో అక్కడ ఫోటోషూట్ పాయింట్ అది బేసిక్గా. సో దిస్ ఈజ్ రాక్ బీచ్. అండ్ మేము ఉండే రూమ్కి దగ్గర అయితే ఆరోవిల్ బీచ్ ఉంది అండ్ సెరెనిటీ బీచ్ ఉంది. మోస్ట్లీ అవి రేపు మార్నింగ్ ఒకసారి చూద్దాం అనుకుంటున్నాము. సో ఇది వచ్చేసి రాక్ బీచ్లో మనకి ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. అండ్ ఇందాక మీకు చూపించిన కదా జూమిన్లా, ఇదే మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఒక మెమోరియల్ లాగా అయితే ఇది కట్టిరు. సో ఈ రోడ్ మొత్తం అయితే వెహికల్స్ అలౌడ్ లేదు, అందుకే పబ్లిక్ అందరు ఇట్లా బేసిక్గా ఆన్ ది రోడ్ నడుస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. సో పీస్ఫుల్ అండ్ నైస్.